గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్. నా పేరు ప్రిస్కిల్లా. ఈరోజు దేవుని వాక్యమును కొంత ధ్యానిద్దాము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరుగనీయకుము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ కష్టమును వ్యర్థము చేసుకుందువు. గ్లోరీ టు గాడ్ టు హియర్ దిస్ వర్డ్స్. తొందరపడి ఏ విషయము మాట్లాడకూడదు. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చాలా అర్థవంతంగా ప్రతి ఒక్క విషయాన్ని ప్రసంగి, సామెతలు, పరమగీతంలో మనకు తెలియజేసి ఉన్నారు. ఆయన ఇప్పుడు మనకు తెలియజేసేటువంటి మాట ఏంటి అనంటే, నీ దేహము మొత్తము శిక్షకు పాత్ర కాకుండుటకు నీ నోటిని నువ్వు కాచుకొని ఉండు. నీ నోటిని నువ్వు అదుపు ఉంచుకో. నీ నోటిని నువ్వు జాగ్రత్తగా చూసుకో. నీ నోటి నుండి ఏదో ఒక పాపము చేసి నీ దేహమంతా శిక్షకి పాత్రని చేయకు. అయితే మానవుడి అతి తెలివితేటలుంటాయి కదండి. మరి పరలోకంలోకి వచ్చి నువ్వు ఈ విధంగా ఎంతోమందిని దూషించావు అని చెప్పి దేవుడు ఒక నిందను మోపితే దానిని మనం ఏమంటాం, ఈజీగా సింపుల్గా తెలియక చేసేసాను, తెలియక నా నోటి నుండి అట్లా జారింది మాట అని అంటాం. అందుకే దేవుడు నీకంటే గొప్పవాడు, నీకంటే తెలివైనవాడు, నీకంటే జ్ఞానము కలిగినవాడు, నిన్ను మించినటువంటి వ్యక్తి, నిన్ను మించినటువంటి దేవుడు గనుక ఆయన దానికి కూడా సమాధానం కింద చెప్పేశాడు. నేను పొరపాటున ఆ మాట అనేసానన్న మాట మాత్రం నువ్వు దూతతో చెప్పకూడదు. బైబిల్ ప్రతిసారి మనకి సమాధానము, ప్రశ్న సమాధానము రెండు ఇస్తుంది, హెచ్చరిక ఇస్తుంది, ఏ విధంగా బ్రతకాలో కూడా తెలియజేస్తూ ఉంది. బైబిల్ చదివితే ప్రతి ఒక్క విషయము మనకు అర్థమవుతుంది. మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క అవకతవకలకు సమాధానము బైబిల్లో ఉంది. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడద్దు, ఎవరి గురించి చెడుగా మాట్లాడద్దు, ఎవరి గురించి అబద్ధ సాక్ష్యములు చెప్పద్దు, ఎవరి గురించి అన్యాయంగా నిందలు మోపద్దు, ఎవరి గురించి వారి ఇళ్లల్లో విషయాలన్నీ తీసుకొచ్చి ఇంకొకరితో నువ్వు చర్చించొద్దు, నీ యొక్క విషయాలు బయట వారికి చెప్పి నీ కుటుంబంలోనూ నీవు కించపరిచే విధంగా అవమానకరంగా నువ్వు మారొద్దు. కాబట్టి నీ నోటిని ఎప్పుడు అదుపులో ఉంచుకో. నీ గురించి ఎప్పుడు గర్వపు మాటలు బయటకు చెప్పొద్దు, నీ గురించి నువ్వు ఎప్పుడు గర్వించొద్దు, ఏ విధమైనటువంటి చెడ్డ మాటలు నీ నోట్లోంటే రానివ్వకు, అబద్ధాలు మాట్లాడొద్దు అని చెప్పి బైబిల్ చాలా ఖచ్చితంగాను ఖండితంగాను చెప్తూ ఉంది. ఒకవేళ నువ్వు ఈ విధంగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా ఇష్టం నా నోరు అన్నట్లు నువ్వు ప్రవర్తిస్తే దేవునికి నువ్వు ఖచ్చితంగా కోపం తెప్పించిన వారు అవుతావు. దేవుని కోపము చాలా రౌద్రము కలిగినది. ఆయన చాలా రోషము కలిగినటువంటి దేవుడు. ఆయన కోపము తట్టుకొన జాలట నీ తరము కానే కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సింది, తమ నోటిని తాము అదుపులో పెట్టుకోవాలి. ఒక చిన్న సామెత చెప్తా ఉంటారు, ఏమిటి, నోరు అంటా ఉంటుంది, నోరు లైక్ పళ్ళు ఉంటాయంట, నాలుగు అంటదంట పళ్ళతో. నువ్వు ఏదో ఒక ఆహారం తీసుకొని నాకు ఇస్తావు, నేను బాగా నవిలి నువ్వు నాకు ఇస్తావు, నాలుక నేను రుచి చూసి మింగేస్తాను, నాకు ఏదో ఒక సహాయం చేయాలని ఆశగా ఉందని చెప్పి నాలుక పళ్ళతో అంటదట. అప్పుడు పళ్ళంటాయి, ఇదిగో నువ్వు నాకు ఏ సహాయము చేయక్కర్లేదు, కానీ నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి నాకు ఒక్క సహాయం చేయి. ఏంటి అని అంటే, నువ్వు అంటే తొందరపడి ఏ విషయం మాట్లాడొద్దు. ఒకవేళ ఏ విషయమైనా తొందరపడి మాట్లాడితే ఎదుటివారు నీ 32 పళ్ళు రాలగొడతా అంటున్నారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా మాట్లాడు చాలు, నీకు నేను ఎప్పుడూ ఉపకారిగానే ఉంటాను. కాబట్టి ఈ యొక్క నీతి వాక్యాలు చాలా ఉన్నాయి, చాలా నేర్చుకోవచ్చు మనం. ఇప్పటికీ చాలామంది అబద్ధం చెప్పకూడదు, నిజమే మాట్లాడాలి అని అంటారు. కానీ నిజం చెబితే ఎవరు తట్టుకోలేరు, నిజము చెబితే ఎవరు అంగీకరించరు, నిజము చెబితే కోపం వస్తుంది, నిజము చెబితే దండిస్తారు, నిజము చెబితే దూరం పెడతారు, నిజము చెబితే హింసిస్తారు. అదే యేసుక్రీస్తు ప్రభువారు చేసింది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి చోట నిజాయితీగాను, నిజముగాను, నీతిమంతుడుగాను ఉన్నందుకే ఆయన శిక్షించారు. కాబట్టి మనకు ఈ విధంగా చేస్తే, మనం కూడా ఈ విధంగా బైబిల్ ప్రకారంగా నడుచుకుంటే ఈయన శ్రమలు వస్తాయేమో అని చెప్పి నేను దారి తప్పాను అన్న మాట కూడా మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరము సమస్యలు అనుభవిస్తాము, అదని కామన్. కానీ ప్రతి సమస్య జీవితాంతము ఉండదు. కాబట్టి ప్రసంగి అయినటువంటి
జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మనకు తెలియజేసేటువంటి మాట, మన నోటిని ఎప్పుడు అదుపులో పెట్టుకోండి. ఏ విషయంలోనైనా జాగ్రత్తగా మాట్లాడుటకు త్వరపడదాం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.